షాబాద్ 6 హత్య కేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం ఇప్పుడు కొత్తూరు మండలం పెంజర్ల వద్ద ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్లో అయితే లభ్యమైంది. అయితే టోటల్గా అది రాజ్ కుమార్ మృతదేహమే అని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఇక్కడ అతని మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ లభ్యమవడంతో ఇది అతను నిజంగా సూసైడ్ చేసుకోవాలన్నాడా, లేదంటే హత్యలు జరిగిన తర్వాత సూసైడ్ ప్రయత్నాలు చేశాడా, లేదంటే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు అనే ఉద్దేశంతో అతను సూసైడ్ చేసుకున్నాడా అనే దాని మీద పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. ముఖ్యంగా అతని డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత డిఎన్ఏ రిపోర్టులు కూడా అటు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డిఎన్ఏ రిపోర్టులు పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు పూర్తిగా డీటెయిల్స్ బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 6 హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పాటు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ని నిర్లక్ష్యంగా పోలీసులు వదిలేయడం వల్లనే ఈ 6 హత్యలు జరిగాయి. 6గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అనేది కూడా మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మనం ప్రస్తుతం మైనర్ బాలిక కుటుంబం వద్ద ఉన్నాము. ఈ ఇల్లులు చూస్తే కనుక ఇది ఆ రాత్రి శుక్రవారం రాత్రి హత్య జరిగినటువంటి ఇల్లు. అయితే రాజ్ కుమార్ గతం నుంచి కూడా ఈ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ పక్కనే ఉన్నటువంటిది ఇది రాజ్ కుమార్ ఇల్లు. రాజ్ కుమార్ ఇల్లుతో పాటు ఈ అమ్మాయి ఇల్లు పక్కనే ఉండడం వల్ల తరచూ అమ్మాయి వేధించడము, కాలేజీకి వెళ్ళే క్రమంలో అమ్మాయిని కూడా అసాల్టేషన్ చేయడం వంటివి కూడా చేశాడు. అమ్మాయి ట్రాకింగ్ కోసం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గతంలోనే దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు బాలిక కుటుంబ సభ్యులు కూడా రాజ్ కుమార్ ఇట్లాంటి అఘాయిత్యాలకు ఏదైనా పాల్పడతారనే అనుమానంతోనే ముందుగానే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు పక్కన ఉన్నటువంటి స్టేడియం, దాంతోపాటు చివరకు ఉండడం వల్ల కొంత భయాందోళనలో ఉన్నారు. మైనర్ బాలిక యొక్క తండ్రి మల్లేష్ కూడా ఏడాది క్రితం అనుమానాస్పదంగా హార్ట్ అటాక్తో మృతి చెందినట్టుగా కూడా చెప్పారు. అతను చనిపోయినప్పుడు కూడా రాజ్ కుమార్ ఇంట్లోనే ఉన్నట్టుగా, రాజ్ కుమారే స్వయంగా తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ హత్యలకు ముందు రాజ్ కుమార్ స్వయంగా అమ్మాయితో బెదిరించేటువంటి క్రమంలో మీ తండ్రిని గతంలో నేను హత్య చేశాను, మిమ్మల్ని కూడా హత్య చేస్తాను అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వీరికి కొత్తగా అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనం మైనర్ బాలికకు సంబంధించి ఇంట్లో చూస్తున్నాము. వీళ్ళు ముగ్గురు, ఇక్కడ బెడ్రూమ్ ఉంది ఇక్కడ. అయితే వీళ్ళు ముగ్గురు కూడా, అంటే మైనర్ బాలిక, ఆమె తల్లి, వాళ్ళ నానమ్మ, ముగ్గురు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మొగదిక్కు లేకపోవడం, అట్లాగే వీరితో పాటు ఒక వికలాంగురాలైనటువంటి సోదరి మైనర్ బాలికకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న చోటనే వీళ్ళు ముగ్గురు కూడా పడుకున్నారు. ఎవరు మైనర్ బాలిక, ఆమె తల్లి, వారి నాయనమ్మ కూడా పడుకుంది. మనం రాత్రి జరిగినటువంటి హత్యకు సంబంధించి చూస్తే ఇక్కడ బ్లడ్ మార్కలు కూడా మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొదటగా ఆ ఇంట్లోకి వచ్చినటువంటి రాజ్ కుమార్ ఈ గేటుకు తాళం వేసి ఉన్నది. అయితే లోపలికి వచ్చేటప్పటికి డోరు మొదటగా మైనర్ బాలిక తల్లి తీసింది. డోర్ తీయగానే ఆమెపై 3 సార్లు కత్తితో పొడిచారు. దానికి సంబంధించి డోర్లపై రక్తపు మార్కలు కూడా స్పష్టంగా ఇప్పటికీ ఉన్నాయి. వీటిని ఇల్లు క్లీన్ చేసేటువంటి కార్యక్రమం కూడా నిన్న చేశారు కుటుంబ సభ్యులు. ఈ రక్తపు మార్కలు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డోర్లపై బాలిక తల్లికి సంబంధించినటువంటి రక్తపు మార్కలు ఇవన్నీ. డోర్ తీయగానే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి చాక్తో 3 సార్లు ఆమెపై దాడి చేశాడు. 3 సార్లు కూడా పొడవడం జరిగింది. కడుపు అట్లాగే ఛాతీలోను 3 సార్లు పొడిచిండు. ఆ తర్వాత ఇక్కడే నిద్రిస్తున్నటువంటి బాలిక నాన్నమ్మను నిద్రిస్తున్న సమయంలోనే నేరుగా ఆమెపై కూడా దాడి చేసి కడుపులో 2 సార్లు పొడిచాడు. దానికి సంబంధించి రక్తపు మార్కలు కూడా గోడపై చిల్లి పడినట్టు ఉంది. ఆమె తల్లిదండ్రుల నాన్నమ్మకు సంబంధించి పేగులు కూడా బయటకు వచ్చినటువంటి చాలా దీనావస్థలో చూసేందుకు కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో కూడా ఆమె కూడా మరణించారు. అనంతరం ఆ అమ్మాయిని తోసుకెళ్ళాడు. ఈ వచ్చే క్రమంలో రాజ్ కుమార్ బీర్ తాగుతూ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బీరు సంబంధించి ఇక్కడ ఎవిడెన్స్ ఇది కూడా కీలకంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ బీర్ బాటిల్ కూడా ఈ మెట్టుపై పెట్టి వెళ్ళిపోయాడు. అయితే నిన్న వీటిని క్లీన్ చేసే క్రమంలో దీన్ని కూడా తీసేసినట్టుగా కూడా ఉంది. సో దీంతో పాటు వారిద్దరిని హత్య చేసిన తర్వాత ఇటు నుంచి ఇట్లా అమ్మాయిని మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమెని తీసుకొని వెళ్లే క్రమంలో ఇక్కడ ఈ చేతికి రక్తపు మరకలు కూడా ఈ గోడల మీద పడినాయి. ఇవి
రాజ్ కుమార్ చేతిలోకి ఉన్నటువంటి ఇవి రక్తపు మరకలు మైనర్ బాలికను నెట్టుకుంటూ వెళ్ళి ఇటు నుంచి ఇక్కడ నుంచి ఆ బాత్రూమ్ వరకు కూడా తీసుకెళ్లి గోడవతలకి పడేసి అక్కడ నుంచి లిఫ్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఈ విషయం అంతా కూడా రికార్డ్ అయింది. ఈ సీసీ కెమెరా రికార్డే ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమిక సమాచారాన్ని నిర్ధారించుకునేందుకు కూడా మనకు వీలు కల్పించింది. ముఖ్యంగా గతంలో రాజ్ కుమార్ ప్రవర్తన విపరీతంగా ఉండడం, డబ్బులతో మేనేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా రాజ్ కుమార్ వద్ద ఉండడం వల్ల ఒక భయపడినటువంటి కుటుంబ సభ్యులు ఈ బాలిక కోసం రక్షణగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులోనే ఈ ఘటనకు సంబంధించి రికార్డ్ అయింది. ఈ పక్కన ఉన్నది స్టేడియం, పక్కన కూడా మొత్తం ఖాళీ స్థలం, చాలా దూరం వరకు కూడా ఖాళీ స్థలం. ఇదే చివరి ఇల్లు కావడం పూర్తిగా మహిళలే ఉండడం, అట్లాగే ఒక వికలాంగురాలైన బాలిక ఉండడం, రాత్రి 11 నుంచి 1 గంట వరకు కూడా ఈ ఇంట్లో ఈ హత్యాకాండ అనేది మొదటి 11 నుంచి 11:30 వరకు 12 వరకు కూడా ఇక్కడ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఖాళీ గ్రౌండ్, ఈ పక్కన వెహికల్ పెట్టుకొని ఈ గోడ నుంచి తోసేసి తీసుకెళ్లినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. గతంలో ముఖ్యంగా ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ అనేక సార్లు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కుటుంబ సభ్యులు అనేక సార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం వల్లనే ఈ హత్యల పరంపర కొనసాగింది. రాజ్ కుమార్ పెద్ద ఎత్తున పోలీసులను మేనేజ్ చేసి ఈ స్టేషన్ బెయిల్ కూడా తెచ్చుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. మనం వారికి సంబంధించి మనం చూద్దాం, ఇవి ఇంట్లో కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం ఒక అమ్మాయి మనం చూస్తున్నాం. ఈమె మైనర్ బాలిక యొక్క పెద్ద సోదరి, పూర్తిగా వికలాంగురాలు, మాటలు రావు, సొంత పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంట్లో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ పాప పరిస్థితి చాలా దీనావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అమ్మాయికి ఆలనా పాలన చూసేటువంటి వారు కూడా లేనటువంటి తీరస్థితిలో ఈ అమ్మాయి చూస్తుంది. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ అమ్మాయిని చూసి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప మరొకటి లేదు. అమ్మ, నానమ్మ, సోదరి, కొంచెం చదువుకుంటున్నటువంటి సోదరి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్న గ్రామస్తులు సైతం కుటుంబానికి సంబంధించి కుటుంబ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఈ బాలిక కోసం, ఈ యువతి కోసమే చాలా ఇబ్బంది పడి ఆందోళన చేశారు. ఈమెకు మాటలు రావు, చెవులు వినపడవు, కాళ్ళు పనిచేయవు, పూర్తిగా సొంతంగా సొంత పనులు కూడా తను చేసుకోలేదు. ఒక మనిషి సహాయం లేకుండా పైకి నడిచి వెళ్ళలేనటువంటి దీన పరిస్థితి ఈ అమ్మాయిది. ఈమెను చూసి హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, ఇట్లాంటి రాక్షసులకు కఠినంగా శిక్షించాలంటూ ఆ కుటుంబ సభ్యులకు బాసటగా గ్రామస్తులు నిలిచేటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు వందల సంఖ్యలో కూడా రోడ్డుపై బైఠాయించి ఈమెకు న్యాయం చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఇప్పుడు ఇది అయ్యి కూడా ఒక 3-4 రోజులు దగ్గరకు వస్తుంది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, గతంలో ఫోక్సో కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది గతంలో కూడా? గతంలో అదే ఇంకా అమ్మాయిని ఈ ఇంటి పక్కల ఇల్లే కదా అని చెప్పేసి కొంచెం క్లోజ్ గానే ఉంటుండ్రి. ఇంకా ఇప్పుడైతే అమ్మాయిని హరాజ్ చేయడం జరుగుతుందో ఆ టైంలో మాకు అందరికి కూడా అమ్మాయి చెప్పింది, ఇట్లా హరాజ్ చేస్తున్నాను, ఎక్కడ పోతే అక్కడ నన్ను వెంటాడుతున్నాడు అని చెప్పేసి చెప్పడం వల్ల మేము అమ్మాయిని కాలేజ్ మానిపించేసి ఇంట్లో ఎగ్జామ్ రాపియడం కోసం ఇక్కడనే మేమే పెట్టేసుకున్నాం. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి శంషాబాద్లో ఎగ్జామ్ రాసి వస్తున్నాగా ఈయన కాపు కాస్తున్నాడు అక్కడ రాజ్ కుమార్ అమ్మాయిని తీసుకెళ్ళడం కోసం. సరే అమ్మాయి ఎగ్జామ్ రాసి రాగానే పట్టుకొని కాలు వేసుకోవడానికి గుంజుకొని వెళ్ళిపోతున్నాడు. గుంజుకొని వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ అక్కడే ఉంది, ఆమె ప్రొటెక్షన్ కోసం వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నం చేసింది. అందరూ డేలా కదా, నలుగురు చూస్తున్నారని ఇంకా వాడు వెళ్ళిపోతా మీ మొగనే చంపినాను, మిమ్మల్ని కూడా చంపేస్తున్నాను స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మేము ఇక పిఎస్కు అంతగా వచ్చింది కాబట్టి పిఎస్కి వచ్చి ఆ కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ పోక్సో కింద వాళ్ళే బుక్ చేసారు. గట్టి కేసులు పెడతాం, వీడు చాలా డేంజర్ క్యాండిడేట్ అని వాళ్ళే చెప్పారు మాకు. కేసు కూడా గట్టిగా పెడతాం, లోపల కేసు బయటికి రాకుండా చేస్తాం, ఇట్లా మాకు అన్ని విధాలుగా చెప్పి ఇక మమ్మల్ని
పంపించేసి. అంటే పోక్సో కేసు నమోదు చేసినామని చెప్తున్నారు ఒకటి. రెండోది వాళ్ళ తండ్రి ఎవరైతే అమ్మాయి వాళ్ళ తండ్రిని కూడా నేనే హత్య చేసినా స్వయంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు మీకు ఏమైనా అనుమానం ఉండేనా? మీకు మర్డర్ కేసు అని తెలుసా? ఎట్లా తెలుసా కేసు? మర్డర్ కేసు అని ఏం తెలియదు. అతను ఫస్ట్ ఆయన చనిపోయినప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అదే రోజు ఈ రాజ్ కుమార్ తీసుకెళ్లిపోవడము, బాగా తాపడము, ఆయన కొంచెం ఆల్కహాల్ వీక్నెస్ ఉండే, ఆ వీక్నెస్ ప్లస్ పాయింట్ గా చేసుకొని ఎక్కువ అన్కాన్షియస్కి వెళ్ళేటట్టుగా తాపించడము, తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టడము, మళ్ళీ 5 నిమిషాలలోనే మళ్ళీ వీళ్ళు పలుకుతలేడు అనగానే వచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకోవడము, అక్కడ జాయిన్ చేయడము, అడావిడి చేయడము, కొంచెం తెలియనట్టుగా తెలియనట్టుగా నటించడము, ఇలా అన్నీ చేసిండు. ఎప్పుడైతే ఈయన చంపిన అన్నాడో ఈయన చేసిన యాక్టివిటీస్ అన్ని మాకు ఇప్పుడు గుర్తొచ్చినాయి. అంటే ఈయననే తీసుకెళ్ళి ఈయన చేసిండు, అంటే పక్కడబందిగా ప్లాన్ చేసి ఈయననే చేసిండు అని మాకు అర్థమైపోయింది. ఇక అది కూడా అక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చినాం, అది ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేసిరు ఆ విషయాన్ని. మరి ఇట్లా చంపిన అన్నాడు క్యాండిడేట్, అతన్ని పట్టుకొని మరి ఈ పాయింట్ మీద కూడా ఆయనని ఇంట్రాగేషన్ చేయాలి. అది చేయకపోగా, ఆయన పట్టుకోకపోగా ఇంకా కేసును పక్కన పెట్టేసి ఓ రకమైన నెగ్లెన్సీ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆయనకు ఒక రూట్ క్లియర్ చేసి ఇన్ని రోజులకి ఆయన వారం 10 రోజులలో చంపుతా అన్నాడు. కొన్ని 2-3 రోజులు ఆధార్ కార్డుల కోసము, ఏజీల కోసము, కాలేజ్ ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తే హడావిడిగా డీటెయిల్స్ తీసుకోవడం పోలీసు వాళ్ళు, తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఫైల్ చేసి పక్కన పెట్టేసి ఇక ఇప్పుడు నిందితుడికి వీళ్ళు మమ్మల్ని సెక్యూరిటీ ఇస్తూ మమ్మల్ని మంచి చెడు తెలుసుకొని ఉంటుంటే నిందితుడు రావడానికి కూడా భయపడతాడు. పోలీసు వాళ్ళు వచ్చిపోతున్నారు ఇంటికి, ప్రొటెక్షన్ కోసం వాళ్ళు వచ్చిపోతున్నారు అని నిందితుడు రావడానికి కానీ ఉంటుంది. వాళ్ళు రాలేదు, పక్కనే మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెనకాలనే ఉంది. అట్లా రాకపోగా వాడు కూడా ఒకరోజు చూసి 2 రోజులు చూసి కొంచెం టైం చూసుకున్నాడు, గ్యాప్ చూసుకొని అన్ని ఆడు కూడా అన్ని సెట్ చేసుకొని వచ్చి ఒకరోజు మొన్న చేసేసి. అంటే ఇందులో ఒక్కడే ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నాం, మనమైతే ఒకడే వచ్చిండు ఒకడే పోతుండు అనే విధంగా పోలీసులు కూడా మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ 3 రోజుల తర్వాత కానీ ఎంక్వైరీ తర్వాత ఇంకేమైనా కొత్త విషయాలు తెలిసినా నిజంగా ఒక్కడే ఉండా, ఇంకెవరైనా సహకరించారా, మీకు ఏమైనా సమాచారం ఉందా? అదే ధర్నా చేసే రోజే అతనికి ఆ రోజు నైట్ ఎవరైతే లాస్ట్ ఫోన్ కాల్ హిస్టరీ తీసామో అందులో ముగ్గురు దొరికిరు. ఆ ముగ్గురిని మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళు లాస్ట్ కాంటాక్ట్ ఆయనతో అయ్యారు ఫోన్లో, వాళ్ళని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నాము అని చెప్పారు ఓపెన్ గా. మేము పిఎస్లకు వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చి వేరే కంప్లైంట్ కలెక్టర్ గారు సిపి గారిని పిఎస్లోకి కలిసినాం. అందులో వీళ్ళిద్దరు ఉన్నారు క్యాండిడేట్లు, వీళ్ళే అని కూడా చెప్పారు. ఇంకో అతను కనవాలి కానీ మేము చూసినాం, ఇద్దరిని చూసి. ఒక అతను ఇక్కడ ఆయన్నే, ఇక్కడ వీళ్ళ కులానికి సంబంధించిన ఆయనే, ఇంకా వీళ్ళ రిలేటివ్స్ టైపే, బ్లడ్ రిలేటివ్ లాగానే ఉంటాడు ఆయన. ఒక ఆయన ఇంకో వేరే వ్యక్తులు దయాలగూడ పైన ఒక ఆయన అంట, అక్కడ ఇద్దరే ఉన్నారు అప్పుడే మేము చూసినప్పుడు. మొత్తం ముగ్గురు అని వాళ్ళు చెప్పిండ్రు. ఇక అదొకటే చెప్పారు కానీ తర్వాత ఈ నెంబర్ ఇంకెవరు ఉన్నారు ఏంటనేది ఇంకేం లాస్ట్ కాల్ చేసింది వాళ్ళు, కానీ ఇందులో ఉన్నారో లేరు అనేది ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? కాల్ చేసిందంటే దగ్గర ఉన్నారంట, ఇప్పుడు కాలరో వాళ్ళు కూడా ఉన్నారట. ఇప్పుడు అంటే ఇంకా హెల్ప్ చేసిరంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంటే హెల్ప్ చేసినట్టే కదా, కొంతవరకు కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెల్ప్ చేసినట్టే. అది ఇంట్రాగేషన్ చేస్తున్నామని చెప్పారు మాకు. వాళ్ళ విషయం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇప్పటివరకు మా కస్టడీలోకి తీసుకున్నాము, వాళ్ళ నుంచి విచారణ చేస్తున్నాము అది అని చెప్పారు. కానీ మరి ఏమి విచారణ వచ్చింది, వాళ్ళని ఏం చెప్పారు, అయ్యా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ బ్లైండ్గా ఉంచేసారు ఇప్పటివరకు. అంటే ఇప్పుడు 3 రోజులు అవుతుంది కదా, మీరు స్వయంగా డీసీపీ అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు, షాబాద్ పోలీస్ స్టేషన్లో కూర్చొని చేస్తున్నాడు ఆయన 3 రోజుల నుంచి కూడా. మీరు పోయి కలిసిరా ఎస్ఐని కానీ సిఐని కానీ డీసీపీని కానీ, అసలు ఏమైంది ఏదాకా వచ్చింది అని వాళ్ళు చెప్పడం కానీ, మీకు వచ్చి మీరు వెళ్ళడం కానీ వాళ్ళు వచ్చి చెప్పడం కానీ ఏమైనా చెప్పారా? అసలు ఏమన్నా అప్డేట్? ఇప్పుడు ధర్నా జరిగినప్పుడు అంతమంది వచ్చి మా పరిస్థితులు మా ఎంక్వైరీలు అన్ని మావి చేసినారు కదా. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డెడ్ బాడీలు అంతా క్లోజ్ అయిన తర్వాత ఒక్కరొచ్చి కానీ మీరు భయపడకండి మేము ఉన్నాం, మాకు థ్రెట్ ఉందనే ఇంకా ఇప్పటి వరకు థ్రెట్ ఉందని కూడా చెప్పినాం, మీరు భయపడకండి మేము ఉన్నాం, వెతుకుతున్నాం, గీడుంది గట్లా ఉంది, మేము వస్తూ ఉంటాం పోతా ఉంటాం. ఇగో అధికారులు వచ్చి కలవడం, పై ఆఫీసర్ వచ్చి కలిసిపోవడం కూడా జరగాలి. మేము ప్రతిసారి మేము వెళ్ళలేం కదా, పిఎస్కి వెళ్ళలేం కదా. ఇప్పుడు మా అందరు వస్తున్నారు పోతున్నారు పరామర్శిస్తున్నారు, పిఎస్ వాళ్ళు కూడా వచ్చి మీరు భయపడకండి మేము సెక్యూరిటీ ఇక్కడ ఉన్నాం, 2 కానిస్టేబుల్ పెట్టినారు 3 కానిస్టేబుల్ పెట్టినారు ఇక్కడ అంతే. ఇక ఎవరు వాళ్ళకన్నా పై అధికారి వచ్చి కూడా ఏమి గ్యారంటీ కానీ ఏమి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు ఇప్పటివరకు. అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ ఈ ఇంటి నుంచి ఒక 100 మీటర్ల కంటే ఎక్కువ లేదు. ఆ రాత్రి పూట ఇంత ధైర్యంగా వచ్చి ఇంత పెద్దగా తెగబడి ఒక ఉన్నటువంటి ఇంత ఘోరంగా పరిస్థితి చేసిండు. తర్వాత మీరు పోయి కేసు పెట్టారు, పోక్సో కేసు అనేది నా అవైలబుల్లో పెట్టాలా,
అతను లోపల ఉండాలి. అది గతంలో కూడా మీరు అడిగారు, కుటుంబ సభ్యులు కూడా పోయి అడిగారు, ఆయన కూడా బయటనే. ఇప్పుడు కూడా అట్లా ఉంది. అంటే పోలీసులకు ఇదంతా తెలిసి జరుగుతుందా, లేదా ఆయన ఈ నిందితుడికి వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉందని మీరు భావిస్తున్నారు? పరిచయం ఉంది కాబట్టే మీరేమి చేయలేరని నేను ధైర్యంగా వచ్చినాను అన్నట్టే కదా. నేను పోలీసు వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతానని ధైర్యం నాకు ఎప్పుడు అనిపిస్తుంది? పరిచయాలు ఉన్నప్పుడు, కొంత రిలేషన్గా కొంచెం అని ఉన్నప్పుడే ఆ ధైర్యం వస్తుంది తప్పితే వేరేగా రాదు కదా. అట్లా అలా రిలేషన్ ఉంది ఎస్ఐ గారికి, ఈ రాజ్ కుమార్కి. అక్కడక్కడ అంటే పబ్లికే చెప్పారు, మేము వేరే ఊరు కదా. పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు సిట్టింగ్ కూర్చుంటారు, మందు కూడా తాగుతారు, హాయ్ బాయ్ చెప్పుకుంటుంటారు. అంటే ఇట్లా ముఖ పరిచయాల లెక్కలో బాగానే ఉంటారు. కాబట్టి ఆ రిలేషన్ ఉన్నది కూడా కాబట్టి ఆయన ఏమైనా మేనేజ్ చేయొచ్చు పోలీసులు అన్న ధైర్యంతో కూడా వచ్చింది. అంటే పోలీసులకు సంబంధించి ఇప్పటికే ఒక ఎస్ఐని సస్పెండ్ చేసిర్రు, సిఐకి కూడా మెమో ఇచ్చారు. దీని మీద మీరు సాటిస్ఫై ఉన్నారా? పోలీసుల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే నిజంగానే ఇతను ఒక సైకో కాబట్టి అట్లా చేసిండు అనేది ఏమైనా భావిస్తారు? నిర్లక్ష్యం ఉంది. ఆ కేసులో సైకో అయినా ఎవరైనా పోలీసు వాళ్ళు స్టెప్ తీసుకుని ఉంటే ఈ గేమ్ కాకపోతుండే. వాళ్ళు ఆ కేసును పక్కదో పట్టించారు. వాళ్ళు ఏదో స్వార్థానికి ఏదో లాభపడిరా, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిరా ఆ క్యాండిడేట్ నుంచి రిలేషన్ ఉన్నందుక ఏమో అయ్యింది. ఇప్పుడు వాళ్ళు చేసిరు తప్పని ఒప్పుకున్నందుకే కదా సస్పెండ్ అయింది. లేకపోతే ఒప్పుకుంటే సస్పెండ్ చేస్తుండేరా? వాళ్ళు చేసిన తప్పని సిపి గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ ఇంటరాగేషన్ చేసి నిజమే, ఎస్ బాధితులు చెప్పింది కరెక్టే, వీళ్ళు చేసింది తప్పే అని సస్పెండ్ చేసిండు. ఇంకోటి, సిఐ గారు సస్పెన్షన్ అనేది ఇప్పటివరకు మాకు కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా వెంబడే చేస్తామని కూడా చెప్పారు మాకు. అప్పుడు అక్కడ ధర్నాలో చేస్తాము, ఒక 2-3 hours మేము ఆయన ఇంట్రాగేషన్ చేసి ఆయనతో మాట్లాడి మాకు కొంచెం టైం పడుతుంది ఆయనకు చేయడానికి అన్నారు. ఇక 48 hours అయిపోయింది, ఇంకా ఇంతవరకు ఆయన సస్పెన్షన్ తెలియదు, ఉన్న క్యాండిడేట్ ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది కుటుంబీకులు ఇంట్లోకించి ఇప్పుడు మేమే వెళ్ళిపోతున్నాం. నైట్ అయితే భయమే, ఎవరేమేం చేస్తాం, అందరూ వెళ్ళిపోతున్నారు. నైట్ అయితే ఒక్క ఇంట్లో వచ్చి గుంపుగా ఒక్క ఇంట్లో ఉండాల్సి వస్తున్నది, అన్ని ఇంట్లో వదిలేసి. ఇట్లాంటి పరిస్థితి ఉంది. వీళ్ళు మరి ఏమి పోలీస్ శాఖ ఇంకా ఇప్పటివరకు రియాక్ట్ కాకపోవడం ఏంది? ఇన్ని టీములు పెట్టినాము, ఇంత నెట్వర్క్ ఉన్న ఇప్పుడున్న సొసైటీలో ఇప్పటి వరకు దొరకట్లేడు అనేది ఒక అది చేయడం ఏంది? ఇంత ఇష్యూ అయినాక కూడా దీన్ని ఇంకా మళ్ళా ఇంత నెగ్లెన్సీగా ఉండడం ఏంది అనేది మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, భయంగానే ఉంది. చెప్పండి, మీరు ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా ఇదంతా జరుగుతుంది, అంతకుముందు చాలా మీరు ఫేస్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఇదంతా జరిగినాక కూడా, ఈ ఘోరాలన్నీ జరిగినాక ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? అసలు చివరిగా ఎట్లాంటి న్యాయం కోరుకుంటారు? అదే మేము మళ్ళీ వేరే న్యాయం కావాలని కొత్తగా ఏం అడగట్లేదు. మేము అక్కడ ఏదైతే అందరి ముందు అడిగినామో వాళ్ళు కూడా అందరి ముందు మాకు హామీ ఇచ్చారు, ఆయనను ఎన్కౌంటర్ చేయాలి, ఆయనకు కూడా అదే పరిస్థితికి కలగాలి, ఇంకా అలాంటి వాడు ఇంకా ఇలా వేరే వాళ్ళకు కూడా ముప్పే అని అడిగినాము. అది ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇంకోటి, అమ్మాయికి మేమే గవర్నమెంట్ నుంచి మేమే టేకప్ చేస్తాము, కలెక్టర్ గారు చెప్పారు, మేమే టేకప్ చేస్తాము, ఆమెను అంతా మేమే చూసుకుంటాము, మేము ఒక సంస్థను వెల్ఫేర్ని ఒక మంచి బెస్ట్ వారిని సెలెక్ట్ చేస్తాము, అందులో ఉంచుతాము అని చెప్పేసి ఆమెకు గ్యారంటీ ఇచ్చి కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తామని కూడా చెప్పారు. అదొకటి. ఇంకా ఈ ఆప్షన్సే మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము. ఇది కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇది ఇల్లు అయితే అక్కడ మనకు కనిపిస్తుంది, ఈ గోడ వాళ్ళ అవతల గురుకుల స్కూల్, అది దాని అవతల గోడ దాటిన తర్వాత నెక్స్ట్ పోలీస్ స్టేషన్, హాస్టల్, గురుకుల హాస్టల్, ఎస్సీ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్. అది దాటిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. దాదాపు 100 మీటర్లకు కూడా లేనటువంటి ఇంట్లోకి అంత ధైర్యంగా రాత్రి 11 గంటల సమయంలోనే వచ్చారు. వచ్చినటువంటి నిందితుడు వీళ్ళిద్దరిని హత్య చేయడంతో పాటు ఆ బాలికను కూడా తీసుకెళ్లి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అదే రాత్రి తన కుటుంబ సభ్యులను కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం అది పోలీసులతో సంబంధాలు ఉండడం వల్లనే ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది చెప్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐల వరకు కూడా నేరుగా రాజ్ కుమార్కి మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో పార్టీలు చేసుకోవడం కానీ, కలిసి ఈవెంట్ లాంటివి అటెంప్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేసేది. చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లాగే దాంతోపాటు డబ్బులు చేతులు మారినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పోక్సో కేసు కింద చట్టాలు నమోదు చేయాల్సినటువంటి కఠిన చట్టాలకు సంబంధించి కొంత ఎస్ఐలు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా కావాలని అసాల్టేషన్, స్టాకింగ్ సెక్షన్లను ఇంక్లూడ్ చేశారు. పోక్సో సెక్షన్స్ రెడ్ విత్ యాక్ట్ సెక్షన్ 11 and 12ని అప్లై చేసినటువంటి పరిస్థితులలో బెయిల్ వచ్చేలాగా కావాలని వెసులుబాటు కల్పించినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఎస్ఐని సస్పెండ్ చేయడంతో పాటు సిఐకి మెమో ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు కూడా దీని వెనుక
ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్ కుమార్ ఇట్లాంటి సంబంధాలు కలిగి ఉండడం వల్లనే ఇంత హత్యాకాండ సాగి ఒక ఇల్లులు మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తక్షణమే అతన్ని కఠినంగా శిక్షించడంతో పాటు ఎవరైతే ఇంట్లో మిగిలిపోయినటువంటి వికలాంగ యువతికి అండగా నిలిచాలి, ఏదైతే నేరుగా జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి హామీ మేరకు వారిని అమ్మాయిని ఆదుకోవాలి, అట్లాగే పరిస్థితి ఇట్లా ఇల్లులు నాశనం చేసేటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, షాబాద్.